ప్రైజ్ లార్డ్. దేవుని నామానికి వందనాలు. ఈ పగటి వేళ దేవునికి సన్నిధిలో కలిసి వచ్చి దేవునికి గణపరచడానికి, ఆరాధన చేయడానికి దేవుడు మనకి ఇచ్చిన భాగ్య తరగతిని బట్టి దేవునికి స్తోత్రం. దేవుడు మనల్ని కూడా ఇంతకాలము క్షేమముగా, ఆరోగ్యంగా నడిపించడానికి మన కృపా వాత్సల్యం దేవుడు మనకి దయచేశారు. దేవుడు మనల్ని సహాయపరచునుగాక. గత కొన్ని రోజుల్లో నుంచి దేవుని యొక్క వాక్య పరిచర్యలో నుంచి దేవుని పేరుకున్న ప్రాధాన్యత గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. గత ఆదివారం రోజు దాంట్లో నుంచి నేను తాకుకొని వచ్చాను. ఆత్మీక పోరాటం గురించి నేను చెప్పుకొచ్చాను. ఆత్మిక పోరాటం గురించి తెలుసుకునే ముందు దేవునికి పేరుకున్న ప్రాధాన్యత మనకు తెలుసుకోవాలి. అందరికీ పోరాటం తెలుసు, కానీ దేవుని పేరు గురించి ఉన్న ప్రాధాన్యత ఇప్పుడు కూడా దేవుని బిడ్డలకు తెలియదు. అందుకే గత వారం నేను దేవుని యొక్క వాక్య భాగంలో నేను చెప్పాను, దేవుని యొక్క పేరును ఏం చేయకూడదు, నిర్లక్ష్యముగా వ్యర్థముగా వాడుకోకూడదు. దేవుని యొక్క పేరుకి ఏముంది, అర్థం ఉంది, శక్తి ఉంది. దేవుని యొక్క పేరు ఎల్లప్పుడూ కూడా ఎత్తబడి శ్రేణిలోనే ఉండి తీరాలి. దేవుని యొక్క పేరు ద్వారా ఎప్పుడు మారు మనసు గురించి వాక్య పరిచర్య చేయించి తీరాలి. దేవుని యొక్క పేరు మూలముగానే దేవుని యొక్క పిల్లలుగా మనం మారి తీరాలి. అలాగైతే దేవుని యొక్క పేరును ఏం చేయకూడదు, కించపరచకూడదు. దేవుని యొక్క పేరుతో, దేవుని యొక్క పేరు తప్ప మనిషికి రక్షణ పొంది తీరడానికి ఏం లేదు, పాపక్షమాపణ పొంది తీరడానికి యోగ్యత లేదు. అందుకే ప్రతిరోజు మన వ్యక్తిపర జీవితంలో దేవుని యొక్క పేరు మనకి కావాలి. ఈ రోజు కూడా దేవుని యొక్క పిల్లలుగా మనం తెలుసుకోవాల్సిన ఒక ప్రాధాన్యత కలిగిన ఒక విషయం, దేవుని యొక్క పేరులు మూలంగా ఉన్న ఒక గొప్ప విడుదల కలిగిన ఒక మాట. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 4-5 వచనాలు. అయితే తమ వస్త్రములను అపవిత్రపరచుకొనకని కొందరు సర్దీసులో నీ యొద్దనున్నారు. వారు అర్హులు కనుక తెల్లని వస్త్రములు ధరించుకొని నాతో కూడా సంచరించెదరు. జయించువాడు అలాగను తెల్లని వస్త్రములు ధరించుకొనును. జీవ గ్రంథముల నుండి అతని పేరే మాత్రమును తుడవబెట్టక నా తండ్రి ఎదుటను ఆయన దూతల ఎదుటను అతని పేరు ఒప్పుకొందును. ప్రైజ్ లార్డ్. ఇక్కడ దేవుని బిడ్డలకి చాలా కష్టం కలిగే ఒక విషయం ఏంటిది? పేరు కాదు. అక్కడ మీరు చదివిన వాక్యం అర్థం కాలేదనుకుంటా, మళ్ళీ ఒకసారి చదవండి. ఇదే మన సంఘాల్లో ఉన్న సమస్యలు. చదివిన వాక్యం అర్థం కావట్లేదు. చాలు, వస్త్రం గురించి అక్కడ చెప్పబడినది. హల్లెలూయా. ఇప్పుడు కూడా చాలా మంది దేవుని యొక్క బిడ్డలకి ఏ బట్టలు వేసుకొని ఆరాధనకు రావాలో తెలియదు. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. కారణం ఏంటంటే ఆరాధనలో ఏ బట్టలు ధరించుకొని దేవునికి ఏం చేయాలి, గణపరిచి తీరాలో అన్న విషయం. అందుకే 5వ వచనం చెప్తే ఏ బట్టలు ధరించుకోమని చెప్పారు. ఆరాధనకి తెల్లని బట్టలు లేకపోతే నీ ఆరాధన కాదు, నువ్వే ఆలోచించుకో. ప్రైజ్ లార్డ్ చెప్పలేదు. హల్లెలూయా చెప్పలేదు. హల్లెలూయా చెప్పలేదు. అందుకే నా విషయం అది కాదు. అది మీ మనసాక్షికి తాకితే మీరు ఆ పని చేయండి. నాకు నా విషయం అది కాదు. నేను అక్కడ చెప్పడానికి ఉద్దేశించున్నాక మాట, 5వ వచనం చెప్తున్నాక మాట, దేవుడు వారి పేరును ఏం చేస్తారు, జీవ గ్రంథములో నుంచి ఏం చెయ్యరు, తుడిచివేయరు. కారణం ఏంటో తెలుసా? వారికి ఇవ్వబడిన బట్టలను వారు ఏం చేసుకోగలిగారు, శుభ్రపరుచుకొని ఉంచగలిగి తీరారు. వారికి ఇవ్వబడిన దానిలో వారేమై తీరారు, దేవుని యొక్క పేరుకి, వాగ్దానానికి, వాక్యానికి తగ్గట్టుగా జీవించారు. కొందరికి దేవుడు రక్షణను ఇచ్చారు, కానీ రక్షణను వారు ఏం చేసుకోలేకపోతున్నారు, కాచుకోలేకపోతున్నారు, కాపాడుకోలేకపోతున్నారు. అందుకే పగటి వేళ నేను ఇంకా చెప్పుచున్నాక మాట, దాన్ని 4వ వచనం చెప్తున్నాక మాట, సరదీసులో ఉన్న సంఘ బిడ్డలు కొందరు ఆత్మీకులే, దేవునికి గణపరిచిన వారే, దేవుని పేరుని ఎత్తిన వారే, దేవుని పేరుట ఏమి పొందుకున్నారు, పాపక్షమాపణ పొందిన వారే, దేవుని యొక్క పిల్లలే. కానీ వారు ఏం చేసుకు తీరారు, వారికి ఉన్న బట్టలను ఏం చేయలే, మరకభరితంగా మార్చి తీరలేదు. అక్కడ రాయబడిన బట్టలు అన్నది ధరించిన బట్టలు కాదు, వారికి దేవుడు అప్పగించిన స్వభావం, వారికి దేవుడు అప్పగించిన ఆత్మిక తత్వం. అది లేకపోవడం వలన ఏమై తీరారు, మరకభరితం అయిపోయి ఉన్న దేవుని బిడ్డలు. ఈ కాలంలో కూడా అంతే. దేవుని ఆదివారం మాత్రం వచ్చి అన్ని భాషలు ఆరాధనలు చూస్తే, మిగతా రోజులు మొత్తం మురికి బట్టలతో తిరుగుతున్న నీవు ఆదివారం వచ్చి అన్ని భాషలు కాదు, కానీ బల్ల కార్యక్రమం కూడా ముట్టడానికి నీకేం లేదు, యోగ్యత లేదు, అర్హత లేదు.
6 రోజులు నువ్వు ఆత్మీయతలో నిన్ను కాపాడుకోలేని నీవు, నీకు ఇవ్వబడిన వాగ్దానాన్ని కాపాడుకోలేని నీవు, వాక్య పరిచర్యని కాపాడుకోలేని నీవు 7వ రోజు వచ్చి ఏం విశ్రాంతిని అనుభవిస్తున్నావు, ఏం వాక్య విడుదల పొందుకు తీరుతున్నావు. అందుకే సరదీసులో ఉన్న బిడ్డలాగా ఏం చెయ్యకూడదు, కాకూడదు. వారు ఏం చేయలే, వారిని అపవిత్రపరిచి తీరలే. చాలా మంది వారికి ఉన్న ఆత్మీక జీవితాన్ని ఏం చేసి తీరుతున్నారు, అపవిత్రపరిచే. 6 రోజుల ప్రార్థనకు హాజరవ్వరు, 7వ రోజు వచ్చి ఏం ప్రార్థన చేస్తావు నాకు అర్థం కావట్లేదు, ఏం పాటలు పాడుతున్నా కదా, మొత్తం నటనే కాదా. మరి మీరు ఒప్పుకోగలేదు నాకు తెలియదు, నేను మాత్రం ఒప్పుతాను. 6 రోజుల ప్రార్థన ఉండదు, 6 రోజుల ఆత్మీయత ఉండదు, 6 రోజుల వాక్య ధ్యానం ఉండదు, 6 రోజుల దేవునితో అనుబంధం ఉండదు. 7వ రోజున్న ఆత్మీక అనుబంధంతో ఏమి సాధించి తీరుతావు. అలా చేయుట వలన నీకు ఇవ్వబడిన ఆత్మీయతని నీవేం చేస్తున్నావు, మరక పెట్టేసి తీరుతున్నావు. 90% దేవుని బిడ్డల పేరు జీవగ్రంథం నుంచి దేవుడు చూసేస్తాడు. కారణం ఏంటి? ఇచ్చిన దానిని శుభ్రపరచుకోలేకపోతే ఎలా దేవుని పేరుని జీవగ్రంథాన్ని చేసేది? హల్లెలూయా. ఆత్మీయతలో జయం సాధించలేని, ఆ వాక్య విషయంలో విజయం సాధించలేని, దేవుని యొక్క ఆత్మీక పద్ధతిలో మరకలను కడగలేని వాడు ఏ రీతిగా జీవగ్రంథంలో పేరు ఎక్కించుకోగలిగి తీరేది? అందుకే పరిశోధించుకో. జీవగ్రంథంలో పేరు రాసిన అదే దేవుడు పేరుని తుడిచిగలిగి తీరేటట్టుగా ఉన్న శక్తి సామర్థ్యం ఉంది. అందుకే దేవుడు మనకి మనసాక్షి అంటూ ఒకటి మనకి ఇచ్చింది. మనసాక్షి కదా, మంచి మనసాక్షి, దరిద్ర మనసాక్షి కాదు, మంచి మనసాక్షిని దేవుడు అదే మొదటి పేతురుగా చదవక్కర్లేదు. నీవు బాప్తిసం పొందిన మూలముగా దేవుడు నీకు ఒక మంచి మనసాక్షిని ఇచ్చారు. దాని అర్థం మనసాక్షి నిన్నే ఏం చేసి తీరుతుంది, పట్టి పేదల పరిచి తీరుతుంటుంది, అది నీకు బోధించి తీరుతుంది. మనసాక్షి చెప్పిన మరకలు కడగలేని, వాక్యం చెప్పిన మరకలు కడగలేని, సేవకుడు చెప్పిన వాక్యం కడగలేని వాడి పేరు ఏ రీతిగా జీవగ్రంథంలో రాయించగలిగి? నీ మనసాక్షి చెప్తే నువ్వు వినలేదు, వాక్యం చెప్పితే వినలేదు, అయ్యగారు చెప్తే వినలేదు, దేవుని ప్రవక్తలు వచ్చి చెప్పితే వినలేదు, ఇక నీ పేరు ఎలా ఉండగలిగి తీరుతుంది జీవగ్రంథంలో? అందుకే అయ్యగారు ఎవరికి చెప్పకూడదు. వాక్య పరిచర్య ద్వారా ఈ ఆరాధన ఎగ్గొట్టడానికి ఉన్న కారణం ఏంటో, వాక్యం మీద గౌరవం లేదు. ఓ ముగ్గురు టప వాక్యం చెప్పాడు, చచ్చిపోవాలా? హలో, ఏం చెప్పాడు? పట్ అని చచ్చిపోవాలా? మరి భయం వచ్చారు. హలో, అర్థం ఉన్నారో లేదో నాకు తెలియదు. మనసాక్షి చెప్పితే క్లియర్ చేసుకో, వాక్య పరిచర్య వారి ద్వారా చెప్పబడితే కడిగేసుకో, సేవకుల ద్వారా నీకు హెచ్చరిప్పనిచ్చి తీరితే దాని ద్వారా నిన్ను నీవేం చేసుకో, కడుక్కో. దాని అర్థం దేవగ్రంథం నుంచి నీ పేరు కొట్టబడకుండా ఉండేటట్టుగా దేవుడు నీకు ఒక ఏమి ఇచ్చుచున్నాడు, ఒక ఛాన్స్ ఇస్తున్నాడు. సరదీసులో ఉన్న సంఘ బిడ్డలకి కూడా దేవుడు ఛాన్స్ ఇచ్చారు. ఆ ఛాన్స్ మూలంగా వారు మరలా ఏం చేసుకున్నారు, పశ్చాత్తాపడి దేవుని యొక్క పేరును గణపరిచి తీరేటట్టుగా, దేవుడిచ్చిన ఆత్మీయతలో నిలబడి తీరేటట్టుగా. అందుకే 5వ వచనం చెప్తున్న మాట మీరు చూడండి. హలో, జయించిన వాడు తుడిచివేయను. తర్వాత ఏమర్థమైంది మీకు? పేరు దేవుడు కొట్టకపోతే నీ గురించి, నీ పేరు గురించి పరలోకములో దేవదూతల సమక్షంలో ఎప్పుడు పొగడతంతో చెప్పడానికి టైం. ఎవరికి చెప్తున్నానో నాకు అర్థం కావట్లేదు. నువ్వు నిన్ను నీవు కాపాడుకుంటే, నీకు ఇవ్వబడిన నామాన్ని నీవు హెచ్చించుకొని తీరితే, నీకు ఇవ్వబడిన మారు మనసును ఏం చేసుకో, జాగ్రత్త వహించుకొని గెలుపు సాధించుకోగలిగి తీరితే నీ పేరును దేవుడు కొట్టివేసే ఛాన్స్ లేదు. బదులుగా ఎల్లప్పుడూ తలుచుకొని 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 సాక్ష్యం చెప్పి తీరేటట్టుగా ఉన్న ఒక ఆత్మీక పరివేశంలో నీ పేరు
పేరును ఉపయోగిస్తున్నారంటే దాని అర్థం మీరు తెలుసుకోవాలి. జీవ గ్రంథంలో పేరు లేకుండా చూడక మాకండి. జీవ గ్రంథంలో పేరు ఉంచుకొని దేవుడు పలికి తీరేంతటిగా ఉన్న నామ గౌరవం. నీవు దేవుని పేరుని హెచ్చిస్తే, నీవు దేవుని పేరులో పాపక్షమాపణ పొంది తీరితే, నువ్వు దేవుని యొక్క పేరున దేవుని కుమారునిగా మారి తీరితే, ఆయన ఎందుకు నీ పేరు కొట్టించేది? ఆయన ఎందుకు నీ పేరు పలకకుండా ఉండేది? నిత్యం నువ్వు ఆయన పేరును పలికేటప్పుడు ఆయన నీ పేరు పలికి నీ గురించి ఒక వ్యాఖ్యానం చెప్పి నీకు నా ఆత్మీయతని కొన్ని విశ్వాసాల గురించి దేవునికి అసలు నోరే రాదు చెప్పడానికి. అంతే కదా, మన సంఘంలో ఉన్నాయి కదా కొన్ని. వారి గురించి ఒక్క మంచికి ఉండదు. వస్తున్నాడు, కూకొస్తున్నాడు, వెళ్తున్నాడే తప్ప. ఎప్పుడైనా మీరు అడిగారా, నేను సంఘానికి దేవునికి పనికి వస్తాను? ఓ చేప వేయడానికి పనికిరాడు, గచ్చు తొడవడానికి పనికిరాడు, బూజు తులపడానికి పనికిరాడు. హలో, మరి నువ్వు ఎలా ఊహించుకుంటా నీ పేరు దేవుడు పరలోకంలో పనికి? అందరి పేరు పిల్లలు. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు సంఘంలో ఉన్న బాధ ఏంటి? అయ్యగారు నా పేరు ఏమైనా ఉంటాయి కదా పలకడానికి. సంక్రాంతికి శివరాత్రికి వచ్చి నీ పేరు ఎలా పలకమంటావు? శుభ్రత లేకుండా జీవించిన నీకు ఎలా పేరు పలకమని చెప్పి ఆత్మీయతలో ఒక అంగుళం ముందుకెళ్ళదు, నీ పేరు ఎలా పలకగలిగింది? దానిని పలికి తీరడానికి కూడా ఏం లేదు, యోగ్యత అర్హత లేదు. పేరు పెంచుకోవడానికి ప్రయత్నం కాదు, పేరు రాకుండడానికున్న ప్రయత్నం. ఆత్మీయతలను కాపాడుకోగలిగి తీరితే పేరు పలికి తీరేంతటిగా, పేరు మరవలేనంత తీరిగా, పేరునందరికి వ్యాఖ్యానపరిచి ఉదాహరణ చూడు. నాకు ఆశ్చర్యం కలిగేది, అబ్రహాం, ఇసాకు, యాకోబు లాగా నీ చరిత్ర కానీ రాత ఎవడు చదువుతాడు? రాదు, రాదు. నీ దైనందిన జీవిత చరిత్ర. యోబు గ్రంథంలో ఊజు దేశమందు నివసించిన యోబు నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని భయభక్తి కలిగి. మన గురించి రాస్తే 4 అక్షరాలైన ఆత్మీయతలో చెప్పడానికై ఉందా? ఒక అధ్యాయం మొత్తం యోబు గురించి చెప్పడానికి ఉంది, ఒక అధ్యాయం మొత్తం ఎస్తేరు గురించి చెప్పడానికి ఉంది, ఒక అధ్యాయం మొత్తం అబ్రహాం గురించి చెప్పడానికి ఉంది. హలో, అలాగైతే నీ పేరు పిలవబడేంతటిగా నువ్వు దేవుని పేరుని పిలుచుకు తీరు. అందరి పేరు పిలవడానికి యోగ్యమే కాదు. ఎప్పుడైనా మీరు ఇస్కరియాతు యూరియాకి జై జై చెప్పేది విన్నారా? మోసం చేసి యేసయ్యని అమ్మేసిన, యేసయ్యని రోకలకు అమ్మేసిన వాడి పేరును జై జై కొట్టేది ఎప్పుడైనా విన్నారా? ఇస్కరియాతు యూదా పేరుని ఆరాధన చేసేది ఎప్పుడైనా? కారణం ఏంటి? ఆ పేరు నీ పిల్లలకి పెడతావా? మరి పెట్టేవాళ్ళు ఉన్నారేమో, ఎదిరించిన వాళ్ళు పెడతారు. కారణం ఏంటిది? ఆ పేరుకి ఏముంది? ఒక పాజిటివిటీ లేదు, ఒక విడుదల లేదు, ఒక ఆత్మీయత లేదు, ఒక ఆరాధన లేదు, ఒక అభిషేకం లేదు. ఆ పేరు చరిత్రలో చెప్పుకోవడానికి కూడా. దాని అర్థం పరలోకంలో దేవుడు నీ పేరు పలకట్లేదంటే ఆ యూదా కేటగిరీలో ఉన్నామని అర్థం. హలో, అందుకే నేను చెప్పి రావడానుకున్న మాట, నీకున్న పరిశుద్ధతను నువ్వు కాపాడుకో, నీకున్న అభిషేకాన్ని. అన్య భాషలతో నువ్వు మాట్లాడలేదంటే దాని అర్థం ఏంటి? అన్య భాష కాని భాషను మాట్లాడుతున్నావు. పరిశుద్ధాత్మలో నీవు నిండలేదు అనుకో, దాని అర్థం దురాత్మతో నువ్వు ఉండడానికి రెడీ అవుతున్నావు. ఇటు లేకపోతే అటు. నేను ఆరాధన చెయ్యొద్దు, నేను అభిషేకముతో నిండొద్దు, నాకే కష్టం లేదు. నువ్వే సాక్ష్యం చెప్తున్నావు ఏమని? నేను దురాత్మలోకి నిండడానికి, ఆరాధనలోకి వెళ్ళి తీరడానికి, దేవునితో పాలు పంపు లేని ఆత్మలతో పాలు పంచుకు తీరడానికి నేను రెడీగా ఉన్నాను. అయ్యగారు, నువ్వు వాక్యం చెప్పితే నీకు నచ్చితే నన్ను మార్చుకో. ఒకప్పుడు ఎన్ని గంటల ఆరాధనలు, ఇప్పటిన్న ఆరాధన మీరు చూడండి, 10 నిమిషాలు కూడా ఏం కాదు.
అంటే ఇండైరెక్ట్ గా నాకు ఆరాధన ఏమొద్దు కానీ అన్యారాధన, అందుకే కొందరు వెళ్ళిపోయేది. సంఘం విడిచిపెట్టి వెళ్ళి అన్య దేవుని ఆరాధన కారణం ఏంటిది? చెయ్యాల్సిన పని చెయ్యాల్సిన చోట చెయ్యలేకపోతే చెయ్యకూడని దానిని ఆకర్షించి ప్రజలు వెళ్తారు. అందుకే కదా మన సంఘంలో ఆరాధనకి ప్రార్థనలు ఎక్కడో రికార్డ్ డాన్స్ అయితే అక్కడ పరిగెడతారు. కారణం ఏంటిది? అలాంటి చర్య మనం ఏం చేయలేకపోతున్నాం, ఇవ్వలేకపోతున్నాం. హలో, ఈ పగటి వేళ అక్కడ ఒక మార్పు వచ్చి తీరాలి. నేను ఆరాధన చేస్తాను, పక్కన ఉన్న గాడ్ ఆరాధన చేసినా చెయ్యకపోయినా, పక్కనున్న ప్రవక్త దేవుని చూసినా చూడకపోయినా, పక్కనున్న ప్రవక్త ప్రవచించకపోయినా, పక్కనున్న ప్రవక్త దేవుని సంఘంలో ఉన్నా, నేను ఆ గాడిదని, నేను దేవుని చూస్తా, నేను దేవుని మాటను అది దయచేసి తీసుకుంటా, నేను దేవునికి ఆరాధన చేసింది. ప్రవక్తను వాడాల్సిన అదే దేవుడు ఒక గాడిదను వాడగలిగి తీరితే, గాడిద పేరును దేవుడు ఘనతలోకి తెప్పించుకోగలిగి తీరితే, ఈ పగటి వేళ నీ పేరును కూడా దేవునికి జీవ గ్రంథంలో కనబడి తీరితే, నీ గురించి చెప్పడానికి దేవునికి సాక్ష్యం. యోబు గురించి దేవుడు సాక్ష్యం చెప్పేది. దేవుని గురించి యోబు ఏం చేసేది? చచ్చిన తర్వాత బోర్డు అబద్ధ సాక్ష్యాలు వస్తాయి. హల్లెలూయా. బతుకునేటప్పుడు ఏదైనా సాక్ష్యం చెప్పండి. హల్లెలూయా. అందుకే నేను చెప్పి రావడానికి ఉన్న ఉద్దేశం, పరలోకం నీ పేరు గురించి ఏం చేస్తుంది? వర్ణిస్తుంది. కారణం ఏంటో తెలుసా? నువ్వు దేవుని పేరుని వర్ణించేవాడు కాబట్టి, నువ్వు దేవుని పేరు ఏమైనా నిలబెట్టిన వాడు కాబట్టి, నువ్వు దేవుని పేరు కొడుకు నీకున్న ఆత్మీయతను శుభ్రపరిచించావు కాబట్టి నిన్ను దేవుడు ఎలా మర్చిపోగలిగి. అందుకే బైబిల్ చెప్పిన తల్లి నిన్ను మరిచిన నేను నిన్ను. కారణం ఏంటి? నువ్వు దేవుని మరవలేదు. ఆయన నోట్లో నీ పేరు ఉంది, ఆయన గ్రంథంలో నీ పేరు ఉంది, ఆయన ఉన్న సమావేశంలో నీ పేరే. మరి ఆయన ఎలా మర్చిపోయి? హల్లెలూయా, హల్లెలూయా. ఇది దేవునికి ఉన్న నేచర్. హల్లెలూయా. ఇదే దేవుడన్న వ్యక్తిత్వం, తన పేరుకున్న ప్రాధాన్యత. హలో, పడవలతో నిత్యం స్తుతించిన. నేను అడుగుతా, నిత్యం ఎన్ని గంటలు స్తుతించావు ఆ పాట పాడడానికి? ఇలా విడ తీసుకొని వెళ్తే ఏ పాట మనం పాడలేం. ఒక పాట పాడండి అంటే పుస్తకం తీసేతో కన్నీరు వస్తుంది. కారణం ఏంటి? మనకి నవ్వే, అడ్డదిడ్డమైన సప్పట్లు, కన్నీరు కొట్టుడే, ఓ చొక్క ఏడుపు రాట్లే. ఆ పాట ఎదిగి తాత రాసినంత ఫీలింగ్. నిత్యం స్తుతించిన అన్న పాట పాడేటప్పుడు ప్రశ్న నీ గుండె లోపల మనసాక్షి, ఎన్నిసార్లు స్తుతించినా నువ్వు ఆ పాట పాడుతున్నావు? ఎన్నిసార్లు దేవునికి గణపరిచి అర్హత లేని నువ్వు ఆ పాట పాడేది? యోగ్యత ఉందా నీకు? అసలు అర్హత ఉందా నీకు? అసలు అది పలకడానికి నీకు పెదవులా? హల్లెలూయా. నాకు అర్థం కావట్లేదు. నిత్యం స్తుతించినప్పుడు ఇక డ్యాన్స్ అలాగ వచ్చేస్తుంది. కొత్తనైన దాని అర్థం ఏంటిది? ఇక్కడ దూరం భూతాయి ఆత్మవే. యథార్థ ఆత్మ ఉన్నోడికి కన్నీరు వస్తుంది. నేను నిత్యమే నిన్ను స్తుతించట్లేదు, అవసరం దొరికినప్పుడు చేస్తున్నాను, లేకపోతే ఏదైనా పరిస్థితి వస్తే చేస్తున్నాను, లేకపోతే జీవితంలో ఏమైనా జరిగితే చేస్తున్నాను తప్ప నిత్యం నేనేం చేయట్లేదు. నేను కొందరు పాటల కోసమే బతికారు. నాయనా మారు మనసు పొందు. నేను అనుకుంటాను నీ పేరు దేవుడు కొట్టేసాడేమో, నీ పేరు గురించి దేవుడు అసలు ఏం పలకట్లేదేమో, అందుకే నీకు గుర్తు రావట్లేదు. అందుకే దేవుని విడలారా, నా గుర్తింపు కాదు దేవో, నీ గుర్తింపు వచ్చి తీరినట్టుగా నా లోపల ఏమొచ్చి. వాక్యం చదివేటప్పుడు నవ్వు వస్తుంది, చప్పట్లు వస్తుంది. ఏమంటే చదువు రాదు అయ్యి గారు, ఎవడికి నేర్పిస్తాను? త్రియేక దేవుడికి నేర్పి నాకు చదువు రాదు.
వడ్డీకున్నది మొత్తం రాసేసి బట్టి కొట్టేస్తున్నాం. అది ప్రాబ్లం లేదు. ఓ 4 వాక్యాలు బట్టి కొట్టలేవు. యథార్థంగా దేవుని నామాన్ని హెచ్చించండి. యథార్థముగా దేవుని యొక్క పేరుకున్న ప్రాధాన్యతని పాడండి. యథార్థంగా దేవునికి ఉన్న పేరుని చదవండి. దానిని కాపాడుకోండి. అలాగైతే ఈ పేరు పరలోకములో ఉన్న జీవ గ్రంథంలో రాయబడి ఉంటుంది. దానిని దేవుడు పలుకుతూ 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 నిత్యం నీ గురించి చెప్పగలిగి తీరేంతటిగా ఉన్న ఒక వార్త. పోయిన రోజు నేను ధనవంతుడు లాజరు కథ చదివాను. ఒక్క నిమిషం నాకు కావాలి, నా పేరు ఎందుకు రాలేదని బాధ వేసింది. నా పేరు బాధ ఎందుకు అనిపించింది తెలుసా? ఒకవేళ అలాంటి ఒక కథ యేసయ్య చెప్తే నన్ను ఇన్వాల్వ్ చేస్తాడా లేదా? ఒకవేళ యేసయ్య వాక్యం బోధించేటప్పుడు ఒక కథను ఉదాహరణగా చెప్పాలి. నా పేరు వాడికలోకి వచ్చి తీరేంతటిగా ఏమైనా ఉందా? అర్థం కావడం కష్టం. 4 చప్పట్లు కొట్టి 4 అన్నివాసులు చెప్పి 4 కానుకలు ఇచ్చేస్తే అయిపోయిందేందో ఎవరు. అక్కడతో పరిమితి అయిపోయేది కాదు ఆత్మీయత. అక్కడితో ఒదిగిపోయేది కాదు ఆత్మీయత. యేసయ్య ఒక కథ చెప్తే అందులో నేను ఉంటా. అందులో నా పేరుంటది, నా ఆత్మీయ స్వభావం ఉంటది, నా ఆరాధన ఉంటది, నా కుటుంబం. ఇదే తన నామాన్ని గణపరిచేది. ఇదే తన నామములో శుభ్రంగా ఉండేది. ఎందుకు తెల్లబట్టలు వేసుకుంటున్నావు అంటే తన నామం కొరకు నేను ఉన్నాను. ఎందుకు సేవా పరిచయం? తన నామం కొరకు నేను ఉన్నాను. ఎందుకు పాడబడు? తన నామం కొరకు నేను ఉన్నాను. ఎందుకు బైబిల్ చదువుతాను? తన నామం దాంట్లో రాయబడి. హలో, ఇది దేవునికి ఉన్న నేచర్. ఇక కీర్తనలోకి వద్దాం. కీర్తనాలు 22:22. 22:22. ఓ లార్డ్, సమాజమందు స్తుతించడానికి ఉన్న అర్హత ఏంటిది? 22వ మళ్ళీ అంటే ఇది ఎక్కడ? నీ ఇంట్లో. ఓకే, తర్వాత సమాజం అంటే చర్చి. ఓకే, మొదటి నువ్వు ఎక్కడ దేవుని నామాన్ని కనపరచాలి? నీ సహోదరుల మధ్య దేవుని నామాన్ని ఏం చేయాలి? అర్థం కాదు. నా బైబిల్లో రాసిన సహోదరుడు కాదు, నా ఊరు వాళ్ళు, నా దేశస్థులు, నా సమాజస్థులు, నా కుటుంబీకులు, నా గోత్ర సమ్మేళనములో నేను నా దేవుని పేరు నేను చేస్తాను. పలికెదను సూచించిన తర్వాత ఆడ చేసి ఇక్కడికి వచ్చి స్తోత్రం చెప్పు. ఎందుకు స్తోత్రం చెప్పేది? ఆడలు చెప్పిన ఆడ ఎల్లే, ఆడలు చెప్పిన ఆడ దానికి పట్టించుకోలే, ఆడలు చెప్పిన వాడికి దానికి ఏం అర్థం కాలేదు. ఈడ నీకు వచ్చినప్పుడు నీకు అర్థమైంది. ఒరే, అంత శ్రేష్టం చెందిన నీకు అర్థం కాలేదు, నాకు అర్థమైంది. అంత శ్రేష్టం చెందిన నామం నన్ను విడిపించింది. అంత శ్రేష్టం చెందిన నామంలో నేను పిలవబడ్డాను. అంత శ్రేష్టం చెందిన నామంలో నేను కుమారుని అయ్యా, కుమార్తెని అయ్యా. అలాగైతే నేను ఎలా దేవుని సమాజంలో స్తుతించకుండా ఉండేది? మన చర్చికి వచ్చిన హల్లెలూయా రాలే కారణం ఏంటి? ఇంటికాడ చెప్పడానికి దేవుడు నామం లేదు. కనకలక్ష్మి గురించి చెప్తుంది, ఆంటీ అది ఆ బాత్రూమ్కి వెళ్ళింది, ఆమె ఆసుపత్రికి. నీకేం పని? నీ దేవుని గురించి చెప్పుకో. నా దేవుడు స్వస్థపరిచే దేవుడు, నా దేవుడు విడిపించే దేవుడు, నా దేవునికి శక్తి ఉంది, నా దేవుడు మాట్లాడే.
నీ కుటుంబీకులకి అందరికీ చెప్పావు. మరి అల్లెలి ఎలా వస్తుంది? అందుకే భిక్ష అడుక్కోవాలి. అల్లెలి చెప్పండి అమ్మా చెప్తారా? భిక్షాం హల్లెలూయా. ఎక్కడ నేను అలా చెప్పండి, కోరికలు ఇవ్వండి హల్లెలూయా, డబ్బులు ఇవ్వండి హల్లెలూయా. హలో హల్లెలూయా రావడానికి కారణం ఏంటో తెలుసా? నేనెంత ప్రయాసపడి, నేనెంత కష్టపడి, నేనెంత జ్ఞానం దేవుడు నాకు ఇచ్చిన దాన్ని బట్టి దేవుని యొక్క నామాన్ని నేను తెలుసుకొని చెప్పా. ఆదివారం కూడికలు, సోమవారం కూడికలు. ఈ కూడికలను పెట్టడానికి కారణం ఏంటిది? దేవుని నామం తెలుసుకోవడానికి. ఈ వారం, గత వారం ప్రభు అయ్య గారు ఏం చెప్పారు? తుప్పి నీటి కొరకు ఆశపడినట్టుగా నేను నా దేవుని కొరకు ఆశపడుతున్నా. ఆశపడినందున ఆయన నన్ను ఏం చేయలే, ఆకలితో దప్పికతో కూర్చోబెట్టలే, నా ప్రాణాన్ని తృప్తి పెట్టాలి. ఆ వారం అల్లా చూసినప్పుడు చెప్పాలా, తృప్తిపరిచే దేవుడు, దాహం తీర్చే దేవుడు, ఆహారం ఇచ్చే దేవుడు, ప్రాణానికి సమానం. అందరికి చెప్పాను. అందుకే చెప్పకుండా ఉండడానికి ఉన్న బంక ఏంటి? రాకుండా ఉంటే చాలు, ఆశ రాకుండా ఉంటే చాలు కదా. కూడికలకు రాకుండా ఉంటే చాలు కదా. పని అని చెప్పేసి బంక. ఓకే, దేవుడు మీ మధ్య నడిచింది నాకు ఆ విషయం కదా. హలో, నేను చెప్పొచ్చేది నా ప్రజల ముందు నా దేవునికి నా పేరును నేనేం చేస్తా, ప్రకటించి తీరుతా. నాకు పనికిరాని మాటలు మాట్లాడడానికి టైం లేదు. నాకు ఈడు గురించి, ఆడి గురించి, ఆడి కుటుంబం గురించి, ఈడి కుటుంబం గురించి మాట్లాడడానికి టైం లేదు. నాకు మాట్లాడడానికి ఉన్నది ఒక్కటే, నా దేవుని గురించి మాట్లాడడానికే ఉన్నది. అది మాట్లాడిన తర్వాత మందిరానికి వచ్చి గుర్తు వస్తుంది ఏమని, ఎన్ని మాట్లాడాను కానీ మొగుడు కూడా మారలేదు, నేను మారాను. ఏం మారాను? నేను చెప్పడం ఇంకా చెప్పడమే చెప్తాను, ఆపేది నువ్వు వెళ్ళకపోయినా నేను చెప్పుడే కానీ నేను ఆపేది లేదు. ఆపకుండా ఉండే నిమిత్తం నేను ఈ ఆవరణములోకి వచ్చి, నీవిచ్చిన ఆలయములోకి వచ్చి నిత్యం నేనేం చేసి తీరుతా, నీకు స్తోత్రం అర్పించుకునే తీరుతా. మనకి బైబిల్ తెలియదు కదా. పాస్టర్ గారు ఒక హల్లెలూయా చెప్తే విశ్వాసం ఏం చెప్తారు? ఎప్పుడు స్తోత్రం చెప్పినా 3 times రావాలి. హల్లెలూయా చెప్పిన హల్లెలూయా 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 రావాలి. మనం ఒక హల్లెలూయా అయితే ఎక్కడ మిగతారంటే ఎవరికి ఇచ్చాడో మరి హల్లెలూయా రాలే. పరలోకం వర్ణించండి పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. అలాగైతే నరుడు భూమిలో కూడా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడే. హల్లెలూయా 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 ఆమేన్ ఆమేన్ ఆమేన్. విడుదల విడుదల విడుదలే. ఒక మాటని 3 సార్లు ప్రస్తావిస్తే, ఒక మాటని 3 సార్లు ప్రస్తావిస్తే గవర్నమెంట్ అటెస్ట్ చేశారు, ఇది జరిగిపోగాక. హల్లెలూయా ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. घर में बोलो, फिर चर्च में बोलो. ఇంటికాడ చెప్పు, చేతికాడ చెప్పు. ఈ రోజు వెళ్ళి ఒకసారి అభ్యాసం చేయండి. వచ్చే వారం వచ్చి నాకు చెప్పండి, అయ్యగారు వర్కౌట్ అయ్యింది. ఇప్పుడు హల్లెలూయా చెప్పడానికి, ప్రైజ్ లార్డ్ చెప్పడానికి ఒక పవర్ లోపల నుంచి వస్తుంది, ఒక అభిషేకం లోపల నుంచి వస్తుంది. హలో, నువ్వు దేవుని నామాన్ని పలికి అవతలేం జరగద్దని ఆలోచించదు. పునాది దగ్గర ఎక్కడో మాట కలిసింది. నువ్వు అవతల ఇంటికి వెళ్ళి
రోగగ్రస్తుడయ్యని చెప్పావు, అమ్మా ఏసై దగ్గరికి రా అమ్మా స్వస్థపరిచే దేవుడు ఆడేం వినలేదు. కానీ అర్థం చేసుకో, ఎక్కడో అడిమూలలో చిన్న గుర్తాడు పోతుంది. ఆడే ఆలోచన ఒక్కసారి ఏసైకి వెళ్తే బాగుంది కదా. నువ్వు అది దుఃఖాక్రాంతులై ఆర్యాదులకు వచ్చి దేవా నేను చెప్పాను ఎక్కడ నువ్వు చెప్పిన స్తోత్రానికి అక్కడ నువ్వు వేసిన విత్తనానికి మొలకొచ్చి తీరుతాది. ఆ దేవుని తలుచుకు తీరుతాడు, విడుదల జరిగే తీరుతాడు. నీ ఫ్యామిలీ విషయాలు డిస్కస్ చేయడానికి కాదు దేవుడు నీ ఫ్యామిలీ ఇచ్చింది. దేవుడు నీకు కుటుంబాన్ని ఇచ్చింది, నీ కుటుంబ విషయాలు మాట్లాడుకోవడం కాదు. మరి అలా మాట్లాడేవనుకో ఆడికే గౌరవించాలి, ఆడికే ఘనతలు ఇవ్వాలి, ఆడినే ఎత్తి పెట్టుకోవాలి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అందుకే కీర్తనకారుడు చెప్పింది, నేను నా ప్రజల సమక్షతన, నా కుటుంబీకుల సమక్షతన నేనేం చేసి తీరుతా, నీ నామములను ప్రచారము చేసేదా. ప్రచారం చేసిన తర్వాత స్వాతంత్రం కాదు. అందుకే కదా ప్రార్థన చేసిన స్వాతంత్రం చెప్పించేది దేనికి? ప్రకటన, డిక్లరేషన్, దాంట్లో స్వాతంత్రం. మన దేవుని బిడ్డకి తెలియదు. డిక్లరేషన్ స్తోత్రం, అటెస్టేషన్, డిక్లరేషన్ అటెస్టేషన్. డిక్లేర్ చేసావు, అటెస్ట్ చేసావు, జరిగి తీరుతా. హలో, అందుకే కదా భూమిలో కట్టబడి ఉన్నది, భూమిలో ఎప్పబడినది. ఇదేనండి టీచింగ్ చేసింది. కొందరికి సువార్తలో ఏం చెప్పాలో నాకు తెలియదు. సువార్త కదా మరి మాట్లాడుతుండగా ఆడి గురించి వీడి గురించి కొన్ని మాట్లాడుతుండగా అలా చెయ్యతాయి. మరి మానేసి మంచి ఈ పని చేయొచ్చు కదా. అర్థం కాదు. సువార్తకి మైకి ఎత్తాయి, ఏం చెప్పాలి? లాజరు గురించి చెప్పాలా, ప్రకటన గురించి చెప్పాలా? ఏది నీకు దేవుని యొక్క ఆత్మ ప్రేరేపించాలి చెప్పవచ్చు. అలాగైతే మాట్లాడడానికి వెళ్ళే ముందు దేవునికి అనుమతి ఉంటుంది. ఏం మాట్లాడాలి చెప్పలేదు. అందుకే కొన్ని కొన్నిసార్లు అయ్యగారి దగ్గరికి వచ్చి మాట్లాడేటప్పుడు నువ్వేదో ఆశించు అదే ఆయన మాట్లాడదు. నువ్వేదో తలుచుకొని వచ్చుంటావు, కారణం ఏంటి? ఆయన ఇందులో ఉన్నాడు కాబట్టి వాక్య పరిస్థితి కూడా దానికి తగ్గట్టుగా. నువ్వు ఇంటికాడ కూర్చొని ఏం మాట్లాడే, ఫోన్లో ఏం మాట్లాడు, అదే వాక్య పరిచయం అవుతుంది. కారణం ఏంటి? ఆయనకి నిత్యం పలకడానికి ఇదే ఉంది. వద్దాం 17వ అధ్యాయం 17:6. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును ప్రత్యక్షపరిచితిని. వారు నీ వారై ఉండిరి, నీవు వారికి నాకు అనుగ్రహించితివి, వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. యోహాను సువార్తలకు పుస్తకం 17వ అధ్యాయం యేసయ్య ఇచ్చిన పురోహితుని ప్రార్థన. ఎవరి ప్రార్థన? మహాయాజకుని ప్రార్థన. అది 17వ అధ్యాయం. ఓకే, అది ఆలోచించుకొని చదవాలి. 6వ వచనం. లోకము నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామమును. ఇది యేసయ్య తన ప్రజల గురించి చెప్తున్న ఒక మాట. ఓకే, యేసయ్య చెప్తున్నాం అంటే ఈ ప్రార్థన కూడా యేసయ్య తన ప్రజల కొరకు, నమ్మిన వారి కొరకు, నమ్మడానికి సిద్ధమవుతున్న వారి కొరకు, ఇప్పుడు నమ్మకం లేని వారి కొరకు దేవుడే యేసయ్య ఏం చేస్తున్నారు? విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నారు. ఓకే, అందుకే ఆయన అక్కడ చెప్తున్న ఒక మాట, నేను నీ పేరును ఈ ప్రజలకి నేనేం చేస్తాను? వాటి గురించి వ్యాఖ్యానం పరుస్తాను. అంటే దాని అర్థం, ఏ పేరు నీ గురించి రెవల్యూషన్ తెలియదు,
దాని గురించి నేను మనిషిగా ఉండి దానిని ఏం చేస్తాను, వారికి ప్రకటించి అర్థం చేస్తాను. ఎవరికి? నమ్మకం లేని ప్రజలకి, విశ్వసించుచున్న ప్రజలకి, ఇక విశ్వసించడానికి తయారవుతున్న ప్రజలకి నేను రహస్యమైన నీ నామాన్ని నేనేం చేసిందా, భైరవముగా ప్రకటించి తీరుతాను. తర్వాత వారు నీ వారయుండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. ఓ లార్డ్, వారు నీ వారయుండిరి, ఉండిరి, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. తర్వాత వారు నీ వాక్యం గైకొని ఉన్నారు. ఓ లార్డ్, వాళ్ళు ఎవరి ప్రజలు అయిపోతారు? ఎవరి పేరు పలకబడిందో ఆయన వారు